వేదవాక్యాన్ని సూచిస్తుందన్నాడు కదా. ఏ వేదవాక్యం సూచిస్తుందన్నప్పుడు వాళ్ళ యొక్క అనుమానము తీరిపోయే అవకాశము ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కటి చెప్పుతూ దాన్ని అనుసంధానం చేస్తాడు. తతపోతప్యత సతపస్తత్వ, దాన్ని విచారించి అయ్యో ఇది పూర్తిగా నాకు అవగాహన కాలే, మళ్ళీ ఒకసారి చెప్పండి అన్నాడు. అన్నం బ్రహ్మేతి విజానాత్ అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నం ప్రయంతేభి సంవిశంతి తద్విజిజ్ఞాసస్వ. ఆ తర్వాత మళ్ళీ తపస్సు చేశారు, మళ్ళీ పూర్తిగా లేదు, మళ్ళీ చెప్పమన్నాడు. మనో ప్రాణో బ్రహ్మేతి విజానీత, ప్రాణమే బ్రహ్మనుకో, మళ్ళీ తపస్సు చేశాడు, మళ్ళీ పూర్తిగా లేదు. మనస్సే బ్రహ్మనుకో, విజ్ఞానం బ్రహ్మనుకో, ఆనందం బ్రహ్మనుకో అని ఈ రకంగా ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి నెమ్మదిగా తీసుకొని పోయి అక్కడ పెట్టేసి, అయితే ఆయన చెప్పడము, ఈయన తపస్సు చేయడం, దాని ద్వారా అవగాహన చేసుకోవడం, ఇవన్నీ కూడా బ్రహ్మ ప్రతిపాదక వాక్యాలైనా వేదవాక్యాలైనా కాలేదా? బ్రహ్మను ప్రతిపాదించే వేదవాక్యాలైన. ఇక్కడేమడుగుతాం, కింపునత్తది వేదాంత వాక్యం సూత్రేణ విలక్షితం. మీ వేదాంత వాక్యం ఏ వాక్యం చేత బ్రహ్మం లక్ష్యంగా పెట్టుకుని చెప్పింది? ఆ వాక్యం నాకు కావాలి అని ఒకవేళ పూర్వపక్ష అడుగుతాను. ఇదే భృగు ఏం చెప్పాడు, అక్కడికి వెళ్ళాడు, అడిగాడు. అడిగిన తర్వాత యతోవాయుమాన భూతాన్ని దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇది ఆనందో బ్రహ్మేతి విజానాథ్ వరకు కూడా చెప్పేశాడు. తస్య నిర్ణయ వాక్యం ఏమిటి? ఆఖరికి ఆనందో బ్రహ్మేతి విజానాథ్, అన్నం బ్రహ్మేతి విజానాథ్ అని మొదలుపెట్టి చివరికి ఆనంద స్వరూపమే బ్రహ్మం యొక్క లక్షణము, దాని యొక్క స్వరూపం అన్నాడు. మధ్యలో ఎన్ని వచ్చినప్పటికీ అవన్నీ కూడా సంపూర్ణమైన బ్రహ్మాన్ని బోధన చేసేది కాదు. ఆఖరికి బ్రహ్మం ఏంటిది? సచ్చిదానంద లక్షణం. కాబట్టి నిర్ణయ వాక్యం ఏంటిది? అందుకొరకే ఉపక్రమ ఉపసంహారం అంటారు. మొదలుపెట్టేప్పుడు ఒక దాంతో మొదలుపెట్టి దాని ఉపసంహారం కూడా దానికి సంబంధం చేసినట్టయితే ఆ వాక్యాలు లేదా ఆ భాష, ఆ వస్తువు సంపూర్ణంగా అవగాహనకు వస్తుంది అని. అందువల్ల యతోవాయుమాని భూతాని జాయంతే అనే వాక్యం చేదు మొదలుపెట్టి సమన్వయం ఎక్కడ చేశాడు? ఆనందో బ్రహ్మేతు విజానాత్ ఆనందేన ఖల్వాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతే విషంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అనేది నిర్ణయ వాక్యం. ఆనందమే బ్రహ్మమని తెలుసుకో. ఆనందాధ్యేవ ఖల్వాని భూతాని జాయంతే, ఆనంద స్వరూపమైన ఆ బ్రహ్మం నుంచి ఈ భూతాలన్నీ కూడా పుట్టాయి. జన్మాద్యస్యత అన్నారు కదా, దేని నుంచి అయితే ఇవన్నీ జన్మిస్తూ ఉన్నాయో అని. తర్వాత ఆనందేన జాతాని జీవంతి, ఆ ఆనందం చేతనే పుట్టినవన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి. చివరికి ఆనందం ప్రయంత్యభి సంవిశంతి, ఆనంద స్వరూపమైన బ్రహ్మమందే లయిస్తున్నాయి. ఆనందం నుంచి పుట్టినవి ఆనందం చేతనే జీవిస్తున్నాయి, మరి చివరికి ఆనందంలోనే లయించినాయి అని ఇలాంటి వేదాంత వాక్యాలను జన్మాద్యస్యతః అనే సూత్రము లక్ష్యంలో పెట్టి చెప్పబడింది. మొదలేమన్నాడైనా, ఈ సూత్రాలు ఏ ఏ వేదాంత వాక్యాన్ని లక్ష్యంలో పెట్టుకుంటున్నాయో వాటిని అంతా కూడా నేను విచారించబోతున్నాను అని మొదటి సూత్రానికి ప్రారంభంలో చెప్పారు. అది మీకు గుర్తుందో లేదో. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సూత్రము ఏ వేదాంత వాక్యాన్ని గుర్తు చేసింది? భృగువల్లిలో ఉన్న ఆ వేదాంత వాక్యాన్ని సూచారు. యతోవాయుమాని భూతాని జాయంతే అని తటస్థ లక్షణం చెప్పారు. తర్వాత ఏంటిది? ఆనందమే బ్రహ్మ అంటే ఇదేంటిది? స్వరూపం యొక్క లక్షణం. అది తటస్థ లక్షణము, ఈ స్వరూపము. ఆనందమే బ్రహ్మని తెలుసుకో. ఆనందం నుంచి సమత్వం అంతా కూడా పుడుతుంది. పుట్టినవన్నీ కూడా ఆనందం చేతనే జీవిస్తున్నాయి. చివరికి మళ్ళీ ఆనందంలోనే ఆ ఆనంద స్వరూపంలో లయిస్తున్నాయి అని ఈ విధంగా తెలుసుకోమని. ఈ విధంగా అన్యాన్యపేవం జాతీయ, కానీ ఇదొకటే కాదు, ఇంకా రకరకాలైన ఏ వేదాంత వాక్యాలు వస్తాయో అవన్నీ కూడా బ్రహ్మమును ప్రతిపాదించేవే. ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటిది? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ సర్వజ్ఞ స్వరూప
కారణ విషయాన్ని ఉదాహర్తవ్యాన్ని. ఈ స్వరూపం కలిగింది. వేదాంత వాక్యాలు ఇలాంటి స్వరూపము కలిగిన బ్రహ్మమును ప్రతిపాదన చేస్తున్నాయి. అదేంటి? నిత్యము. ఎందుకు నిత్యం అంటే దానికి పుట్టుక లేదు కాబట్టి, అంతం కూడా లేదు, నిత్యము. అందుకడికే శుద్ధం కూడా, దానికి ఒక శరీరం లేదు కాబట్టి, పుట్టుక లేదు కాబట్టి, అది రజోగుణ తమోగుణ తత్వగుణంతో కూడుకున్న మాయతో కూడా ముక్తమైంది. మూడింటికి ఆధారమైంది మాయ, దాంతో కూడా విడిపడింది కాబట్టి అది ముక్తము, అది శుద్ధము. ఇలాంటి స్వభావం కలిగింది. అంతేకాకుండా సర్వజ్ఞ స్వరూపము, సమస్తాన్ని తెలుసుకుంటుంది. సమస్తం ఏంటిది? సమస్త జీవుల యొక్క కర్మ, ఆ కర్మ యొక్క ఫలము, దానికి ఉపాదానము, ఇదంతా తెలుసుకొని ఉంటుంది. ఎట్లాగైతే కుమ్మరివాడు ఓ కుండ చేయాలనుకుంటే దానికి ఏమేమి వస్తువులు కావాలో, దాన్ని ఏ విధంగా తయారు చేయాలో, తయారు చేసిన ఏ ఆకారం వస్తుందో, దాని యొక్క ప్రయోజనం దేనికి వస్తుందో, ముంత ప్రయోజనము, కుండ ప్రయోజనము, సురాయి ప్రయోజనము, ఇంకా ప్రమిద ప్రయోజనమే కదా. అవన్నీ కానీ తెలుసుకొని చేస్తాడా, తెలియజేస్తాడా? అట్లాగే పరమాత్మ కూడా జీవుల యొక్క కర్మ యొక్క ఫలము, వాటి యొక్క అధిష్టానం అంతా కూడా తెలిసిన వాడు కాబట్టి సర్వజ్ఞుడు అన్నారు. సర్వం అంటే ఏంటి? మొత్తం తెలుసుకుంటా అంటే ఇదంత మొత్తంలోకి వస్తుంది, వేరే రాదు. ఇంకా తర్వాత స్వరూప కారణ విషయాన్ని ఉదార్తవ్యాంతి, అన్నిటికీ కారణం కూడా ఆ తత్వమే అనే విషయాలను ఆ వేదాంత వాక్యాలు ఉదాహరంతి అంటే అవన్నీ కూడా చెప్తూ ఉంటాయి అని. కాబట్టి ఒక్కొక్క సూత్రము ఒక వేదాంత వాక్యాన్ని కావచ్చు, అనేక వేదాంత వాక్యాన్ని కావచ్చు, వాటిని అంతా దృష్టిలో పెట్టుకొని సూత్రకారుడైన వ్యాస భగవంతుడు సూత్రాలను రాశాడు. దాన్ని నేను చేస్తున్నాను అని ఇప్పుడు ఏం చెప్పారు? ఒక సూత్రాన్ని మనకు ముందు పెట్టారు. ఏం సూత్రము? యతో వా ఇమాని భూతాని జాయంతే అనే సూత్రాన్ని జన్మాద్యస్య యతః అనే సూత్రం ద్వారా, సరే బ్రహ్మ జిజ్ఞాసకు దేని పెట్టారు? మొదలు ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాస్తవ్య అనే సూత్రాన్ని మనం చెప్పుకున్నాం కదా. దానిగా గుర్తుభావ అన్వయం చేసుకోవచ్చు, ఎందుకంటే జిజ్ఞాస కదా. కాబట్టి దీని ద్వారా ఇది మనకు గుర్తయింది. కాబట్టి ఇతర వేదాంత వాక్యాలను కూడా ఉదాహరణ ద్వారా మనం తీసుకొని ఆయా సూత్రాలను అన్వయం చేసుకోవచ్చు అని ఇంతవరకు రెండవ సూత్రాన్ని ఆయన తన యొక్క భావాన్ని చూపిస్తూ మధ్యలో వచ్చే ప్రశ్నోత్తరం లేదు, ప్రశ్న సమాధానాలు కూడా చేస్తూ రెండవ సూత్రాన్ని పూర్తి చేశాడు. దాని తర్వాత వచ్చేది ఏంటిది? మూడవ సూత్రము. జగత్తు కారణం దేన్నన్నారు? ఇంతవరకు బ్రహ్మము అన్నారు. జగత్కారణత్వ ప్రదర్శనీయన సర్వజ్ఞం బ్రహ్మ ఇది ఉపక్షిప్తం తదేవ దృఢయన్నాహ. జగత్తు కారణం బ్రహ్మము అని చూపిస్తూ దాన్ని ప్రదర్శన చేసి సర్వజ్ఞం బ్రహ్మ అని చెప్పారు. నిత్యబుద్ధ ముక్త స్వభావ సర్వజ్ఞుడైన పరమాత్మే జగత్తు కారణమని చెప్పాడా లేదా? దాన్నే దృఢం చేసేదాని కొరకు. ఎందుకంటే ఒకసారి చెప్పిన దానికంటే రెండోసారి చెప్తే ఏమవుతుంది? దృఢమవుతుంది. కాబట్టి దాన్ని దృఢం చేసుకోదాని కొరకే మళ్ళీ ఈ సూత్రం కూడా చెప్పబడుతుంది అన్నారు. ఆ తర్వాత మూడవది ఏంటిది? శాస్త్రయోనిత్వాతు అన్నారు. శాస్త్ర యోనిత్వాతు. మీరు శాస్త్రం యోని అస్య, శాస్త్రమే కారణమైంది. యోని అంటే కారణం. శాస్త్రం యోని ఈ రెండు పదాలు ఉన్నాయి ఇందులో. శాస్త్రం అంటే ఇంతవరకు చెప్పుకుంది, యోని అంటే కారణం. దేని అంటే ఆ తత్వాన్ని ప్రతిపాదించేదానికి కారణమైంది అంటే శాస్త్రం. నిత్యబుద్ధ ముక్త స్వభావమైంది
ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరం కాకుండా ఉంది కాబట్టి అనుమానానికి ఇంకా దేనికి కూడా గోచరం కాదు. అందువల్లే దానికి చెప్పేదానికి కారణము ఏంటిది అంటే శాస్త్రమే కారణము అన్నారు. జగత్కారణానికి చెప్పినట్టుగానే ఆ జగత్కారణం అన్నారు కదా, అసలు వాస్తవికంగా జగత్కారణం చెప్పేదానికి కూడా మాకేదైనా ఇంకా ప్రమాణం కావాలా అని ఒకవేళ అంటావేమో, అక్కడ శాస్త్రమే కారణం గాని ఇంకొకటి కారణము అయ్యే అవకాశము లేదు. శాస్త్రమే ప్రమాణం కాని ఇంకోటి ప్రమాణం అయ్యే అవకాశము లేదు అని చెబుతూ భాష్యంలో మహతః ఋగ్వేదాదే శాస్త్రస్య అనేక విద్యాస్థాన ఉపబృంహితస్య ప్రదీపవత్ సర్వార్థావజ్యోతినః సర్వజ్ఞకల్పస్య యోనిః కారణం బ్రహ్మ. దాని విశేషణ చేస్తూ మహతః మహత్వ నుంచే ఋగ్వేదాది అంటే అర్థమే ఋక్కు యజు సామ అధర్వణ వేదాదులంతా కూడా శాస్త్రస్య అనేక, అదే ఒక శాస్త్రం. మహత్ అంటే గొప్ప అయిన కూడా అర్థమవుతుంది. మహత అనేది మనం ఒకవేళ పంచమి తీసుకుంటే మహత్వ నుంచి ఇవన్నీ కూడా వచ్చాయనే భావన కూడా తీసుకోవచ్చు. అందువల్ల ఇక్కడ పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా వేదాలు మొత్తాన్ని అంతా కూడా విద్య కిందికి వచ్చేస్తూ ఉంటాయి. అవి ఎలాగున్నాయి అంటే శాస్త్రస్య అనేక విద్యాస్థాన ఉపబృంహితస్య, అనేకమైన విద్యలతో కూడుకొని ఉన్నది. అనేకమైన ఏంటి అనేకమైన విద్యలు? పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ధర్మము, శాస్త్రము, ఇంకా న్యాయము, వ్యాకరణము, షడ్లింగాలు వగైరా వగైరా అంతా కూడా ఒకవేళ కూడుకొని ఉన్నదని చెప్పిన నష్టమేం లేదు. ఎందుకంటే షడంగాది వేదాలు అన్నారు కదా, 6 అంగాలతో కూడుకున్న వేదాధ్యం చేయాలి అని. 6 రంగాల్లో న్యాయము, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము, ఛందస్సు ఇవన్నీ కూడా 6 రంగాల్లో వస్తాయి. తర్వాత ధర్మాన్ని బోధించేది ధర్మశాస్త్రము, పురాణము ఇవన్నీ కూడా. అందుకొరకే అనేక విద్యా స్థాన ఉపబృంహితస్సు. ఉపబృంహితం అంటే యుక్తం, కూడుకొని ఉంది. శాస్త్రం ఎలా ఉంది? అనేకమైన శాస్త్రాలతో కూడుకొని ఉంది ఆ వేదం, అదే శాస్త్రం అన్నారు. శాస్త్రం అంటే అర్థం ఏంటిది? శాసనాత్ శంసనాత్ శాస్త్రమిత్యవిధీయతే. శాసించినందువల్ల, స్తుతి చేసినందువల్ల శాస్త్రము చెప్పబడుతుంది. అందువల్ల శాసనాత్ అంటే శాసించినందువల్ల ఏం శాసిస్తుంది? ఆరా సంధ్యాముపాసీత, ప్రతిదినం కూడా సంధ్యావందనం చేయాలా. మా హింసాతో సర్వభూతాన్ని, ఏ ప్రాణి కూడా హింసించదు. అదేంటి విధి, ఇదేమో నిషేధం. అంటే విధి నిషేధాత్మకమైంది శాస్త్రం. సంవత్సరం అంటే స్తుతి చేస్తూ ఉంటుంది. స్తుతి ఏంటిది అంటే ఇక సామవేదాదులంతా కూడా తత్వం యొక్క స్తుతి, వేదాంతం అంతా కూడా దాని యొక్క ప్రక్రియను బయటికి ప్రకాశింపజేస్తుంది. కాబట్టి విధి నిషేధాత్మకమైంది శాస్త్రము అన్న. అందుకొరకు ఋగ్వేదాదులన్నీ కూడా శాస్త్రం కిందకి వస్తాయి. కాబట్టి అనేక విద్యా స్థాన ఉపబృందస్య, అనేక విద్యలతో కూడుకున్నందువల్ల ఆ శాస్త్రం దేని యొక్క స్వరూపం అంటావేమో ప్రదీపవత్ సర్వార్థావద్యోతినః. చీకటి ఉంది, ఏ వస్తువును చూస్తాము? ఏ వస్తువును చూడలేము. ఎట్లా అయితే దీపము లేదా సూర్యుని యొక్క ప్రకాశము సమస్త పదార్థాలను గుర్తు చేస్తుందో, తెలుసుకునేదానికి సహకరిస్తుందో అన్నారు. శాస్త్రం ఏం చేస్తుంది? దీపం ఏం చేస్తుంది? సమస్త పదార్థాలను తెలుసుకునేదానికి ఉపయోగపడుతుంది. అంటే సమస్త పదార్థాలను ప్రకాశింపజేస్తుంది కదా. ఎట్లా అయితే ఒక దీప ప్రకాశము, సూర్యుడు, చంద్రుడు వగైరా అంతా కూడా తమ ప్రకాశం చేత సమస్త పదార్థాలను, సమస్త లోకాలను ప్రకాశింపజేస్తుందో అంటే తెలియజేస్తుందో. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రకాశింపజేయడం అంటే అర్థమేమి? తెలియజేయడమే ప్రకాశింపజేయడము.
అంటే ప్రకాశించినందులో తెలియబడుతుంది, ప్రకాశించకపోతే చీకట్లో కప్పుకొని పోతే తెలియబడదు. అందువల్ల ప్రకాశం యొక్క స్వభావం ఏంటిదండి? ఇప్పుడు తెలియచేయడం, వస్తువు యొక్క ఉనికిని తెలియజేయడం, పుట్టి తెలియజేయడం కాదు. వస్తువు ఫలానా వస్తువు ఇక్కడ ఉంది అని తెలియజేస్తుంది, దాని యొక్క ఉనికిని తెలియజేయడం. ఎట్లాగైతే ఒక ప్రదీపం యొక్క ప్రకాశం చేసి సమస్త వస్తువుల యొక్క ఉనికి తెలియబడుతుందో అలాగే ప్రదీపవ సర్వార్థావద్యోతిన సర్వజ్ఞ కల్పస్య యోని కారణం బ్రహ్మ. అట్లా ఈ శాస్త్రం ఏం చేస్తుంది అంటే సర్వజ్ఞ కల్పం, యోని అంటే కారణం బ్రహ్మ, సర్వజ్ఞ అంటే సర్వజ్ఞ స్వరూపమైంది కూడా శాస్త్రం కూడా. శాస్త్రం కూడా ఏం చేస్తుంది? సమస్త పదార్థాల యొక్క ఉనికిని తెలుపుతూ తన యొక్క ఉనికిని కూడా తెలుపుతుంది, ప్రకాశింపజేస్తుంది. అందుకొరకే సర్వ సంశయోచ్ఛేది పరోక్షార్థస్య దర్శకం సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్తి అంధ ఏవ సహా అన్నారు. పరోక్షంలో ఉన్న వస్తువును మనకు కనిపింపజేస్తుంది, తర్వాత సమస్త సందేహాలను నివృత్తి చేస్తుంది. అందుకొరకే ప్రతి జీవుడు కూడా శాస్త్రం అనేది ఒక కన్ను, అది లేకపోతే వాస్తవికంగా వాడు అంధుడు అని ఒక మహానుభావుడు అన్నాడు. అట్లా దీపం లేకపోతే అందులోమా కాదా? కన్నులు ఉన్నా గాని అందులో ఎందుకు అందులో వస్తువు మనకు ప్రకాశింప మనకు తెలియడం లేదు కాబట్టి. వస్తువును చూడలేని వాడిని ఎట్లాగైతే అందులో అంటామో, కన్నులు ఉన్నప్పటికీ ప్రదీపం ప్రకాశం లేకపోతే అప్పుడు మన కన్నులు ఉన్న వాళ్ళమా లేని వాళ్ళమా? లేని వాళ్ళం. ఎందుకంటే వస్తువును తెలుసుకుంటే కదా కన్నులు ఉన్న వాళ్ళు అనుకుంటారు. అట్లాగే మన యొక్క స్వరూపం గాని పరమాత్మ యొక్క స్వరూపం గాని తెలుసుకోకపోతే ఇప్పుడు మనం ఎవరము? అందులమే, రెండు కళ్ళు ఉన్నా గాని అందుడమే. అందుకొరకు సర్వస్య లోచనం శాస్త్రం అన్నారు. సమస్త జీవులకు ఒక కన్ను శాస్త్రం. అందుకొరకే అప్పుడు ఆ శాస్త్రం ఏం చేసింది? వస్తువును ప్రకాశింపజేసింది. ఉన్న వస్తువును ప్రకాశింపజేసేదానికి కారణం ఏమైంది? ఇప్పుడు శాస్త్రమైంది. అక్కడ వస్తువును ప్రకాశింపజేయడానికి ఎట్లా అయితే ప్రదీపం కారణమైందో ఇక్కడ కూడా సమస్త ధర్మాలతో కూడుకున్న శాస్త్రము సర్వజ్ఞ కల్పస్య అన్నాడు. సర్వజ్ఞ కల్పస్య అంటే సర్వజ్ఞంతో సమానమైంది. సర్వజ్ఞంతో ఎట్లా అయితే సర్వజ్ఞుడన్ని చేయగలుగుతాడో అట్లాగే ఇది కూడా సర్వజ్ఞంతో సమానమైంది. శాస్త్రం కూడా సర్వజ్ఞుడు ఏం చేస్తాడు? అన్ని తెలుసుకుంటాడా లేదా? అలాగే శాస్త్రం కూడా సమస్తాన్ని బోధిస్తుంది కాబట్టి సర్వజ్ఞంతో సమానమైంది. సర్వజ్ఞంతో సమానమైందే అన్నారు. అందుకొరకే యోని కారణం బ్రహ్మ, దానికి కారణం ఆయనే, ఆయన కారణం ఇది. నహి ఈదృశ్యస్తు శాస్త్రస్య ఋగ్వేదాది లక్షణస్య సర్వజ్ఞ గుణాన్వితస్య సర్వజ్ఞాదన్యతః సంభవో అస్తి అన్నారు. అసలు పరమాత్మే సర్వజ్ఞుడు. పరమాత్మ నుంచి వచ్చిన శాస్త్రం కూడా సర్వజ్ఞంతో సమానమైనట్టే. ఎందుకు అంటే ఆయన నుంచి వచ్చిందిగా కాబట్టి సమస్త ధర్మాలు ఆయనకి ఎట్లయితే తెలిసినాయో శాస్త్రానికి కూడా సమస్త ధర్మాలు కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి ఇలాంటి శాస్త్రం తప్ప ఎలాంటి శాస్త్రము? ఋగ్వేదాది లక్షణాలతో ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ ధర్మాదులతో కూడుకున్న శాస్త్రం తప్ప వేరే దాని ద్వారా అది ఏ వస్తువు కూడా తెలుసుకునే అవకాశము లేదు, రాదు అన్నారు. అందువల్ల ఇలాంటి శాస్త్రం తప్ప సర్వజ్ఞ గుణాన్వితస్య సర్వజ్ఞాదన్యతః సమస్త గుణాలతో కూడుకొని సర్వజ్ఞత్వంతో కూడుకున్న దానికంటే భిన్నమైన శాస్త్రంతో సంభవమయ్యేది కాదు. అంటే అది సంపన్నమయ్యేది కాదు. ఎవరు సర్వజ్ఞుడో వాడే అన్ని పనులు చేయగలుగుతాడు, అన్నిటిని తెలుసుకుంటాడు. కానీ మిగతా వాళ్ళు ఎట్లా అయితే లోకంలో చేయలేరో అట్లాగే సర్వజ్ఞకల్పమైన సర్వజ్ఞత్వంతో కూడుకున్న ఆ శాస్త్రం తప్ప మిగతా వాటికి అది అవకాశము లేదు అని చెప్పి యద్ విస్తారార్థం శాస్త్రం
యస్మాత్ పురుష విశేషాత్ సంభవతి. దేన్ని విస్తరింపచేసేదాని కొరకు, విపులంగా బోధించేదాని కొరకు, సులభంగా అవగాహన చేసేదాని కొరకు ఏ శాస్త్రమైతే ఏ పురుషుని నుంచి అయితే వచ్చిందో, ఏ పురుషుని నుంచి వచ్చింది? సర్వజ్ఞుడైన పరమాత్మ నుంచే వచ్చింది. వాళ్ళు చెప్పుకున్నామే, హస్తనిశ్చయితమేత ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హెదర్వనాయన నిశ్వాసం నుంచి ఈ 4 వేదాలు ఉత్పన్నమైనప్పుడు అది ఉత్పన్నమైంది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మం నుంచే వచ్చింది. ఆ తర్వాతనేమో ఎక్కడి నుంచి ఆ శాస్త్రానికి కారణం ఎవరు? బ్రహ్మము. దానిలో ఏ ధర్మాలైతే ఉన్నాయో అవే శాస్త్రంలో కూడా సామాన్యంగా ఉంటాయి. అందువరకు సర్వజ్ఞ కల్పం అన్నారు కదా. రాష్ట్రపతి దగ్గర ఉండేవాడికి, వాడి పిఏకి అంత అథారిటీ సామాన్యంగా ఉంటుందా లేదా? పూర్తిగా సంతకం చేసే అధికారం లేకుండా సామాన్యమైన ఉంటాయో లేవా? అట్లాగే పరమాత్మ నుంచి వచ్చిన శాస్త్రానికి కూడా ఆయా ధర్మాలు ఇమిడే ఉంటాయి. అందువల్ల ఏది విస్తారార్థం శాస్త్రము, దేన్ని విస్తరించి చెప్పేదాని కొరకు శాస్త్రం ప్రవృత్తం అవుతుందో, యస్మాత్ పురుషా విశేష సంభవతి, ఏ పురుష విశేషం నుంచి ఆ శాస్త్రం వచ్చిందో అది అన్నారు. దానికి యథా వ్యాకరణాది పాణిన్యాదేహి జ్ఞేయైక దేశార్థమపి తతోప్యధికతర విజ్ఞాన ఇది ప్రసిద్ధం లోకే. ఉదాహరణ, పాణిన్యాది వదిలిపెట్టండి. మీరే ఒక శాస్త్రం రాయాలని అనుకున్నారనుకోండి. అనుకుంటే మీకు తెలిసిందంతా అందులో రాస్తారా? రాదు. తెలిసిందంతా సంబంధించింది కూడా కాదు. మీకు రూపాయి తెలిస్తే రాశి దగ్గరకు వచ్చే వరకు పావలో వచ్చేస్తుంది. మళ్ళీ చెప్పేదానికి వస్తే ఒక ఆనే వచ్చేస్తుంది. అర్థమైందా? మీకు తెలిసిన దాన్ని అంతా రాయాలని మొదలు పెడితే ఒక పావలానే దానికి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ దాన్ని చెప్పేదానికి వచ్చేస్తే ఏమొస్తుంది అంటే ఇంకా తగ్గిపోతుంది. అంటే నీకు తెలిసింది సంక్షేపమైంది, చెప్పే బయటకు వచ్చే వారికి ఏమైంది? ఇంకా తక్కువ అయింది. అంటే ఆ శాస్త్రానికంటే ఆ శాస్త్రం రాసిన వాడు ఎక్కువ తెలిసిన వాడా తక్కువ తెలిసిన వాడా? ఇప్పుడు ఎక్కువ తెలిసిన వాడు కదా. ఇప్పుడు శాస్త్రము సమస్తాన్ని మనకు తెలియజేస్తుంది అంటే ఆ శాస్త్రం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో వాడు ఇంక దానికంటే ఎక్కువ వాడా తక్కువ వాడా? ఇప్పుడు పరమాత్మ నుంచి శాస్త్రం వచ్చింది అంటే శాస్త్రంలో ఉన్న జ్ఞానానికంటే కూడా అధికమైన ముక్కాలు అధికమైన జ్ఞానం కలిగిన వాడు అని అర్థమైంది కదా. ఎందుకంటే ఇక్కడ చెప్పేది కూడా అదే. యథా వ్యాకరణాది పాణిన్యాది జ్ఞేయక దేశార్థమపి తతో అధిక తర విజ్ఞాన ఇది. వ్యాకరణాది శాస్త్రాలు ఏ శాస్త్రమైనా కావచ్చుగాక, పాణి కావచ్చు, పతంజలి కావచ్చు, వాళ్ళు రాసిన శాస్త్రం ఎటువంటిదంటే జ్ఞేయ ఏకదేశార్థమపి. తెలిసిన దానిలో ఒక అంశంలో దానిలో సగం కూడా బయటకు వచ్చినట్టయితే అతడు ఆ బయటకు వచ్చిన దానికంటే కూడా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు అని మనం ఎలాగైతే భావిస్తున్నామో. నాకు తెలిసినంత వరకు తెలిసిన దానికంటే ఎక్కువ బయటకు వస్తుందా తక్కువ బయటకు వస్తుందా? తక్కువనే వస్తుంది. అంతా చెప్పాలంటే అంత ఒకసారి రాదు, ఇంకొకసారి వస్తే రావచ్చు గాక. అందుకొరకే ఒకసారి చెప్పింది ఇంకోసారి రాదు కదా. ఒకసారి వచ్చిన భావన ఇంకోసారి అయితే తెలిసిన దానిలో ఒక భాగం చెప్పామా అంత చెప్పామా? ఇప్పుడు తెలిసిన దానిలో ఒక భాగం చెప్పినప్పుడు ఇంకా లోపల ఇంకో కొంత ఉన్నదని అర్థం లెక్క. అట్లాగే శాస్త్రం కూడా పరమాత్మ నుంచి వచ్చింది అంటే శాస్త్రము పరమాత్మకు తెలిసిన భావలో ఒక భాగంగా వచ్చింది. అయితే పరమాత్మ ఇంకా దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ జ్ఞానం కలిగిన వాడని మనం అవగాహన చేసుకోవాలి. ఎట్లాగా? పాణిన్యాది మనుషులంతా కూడా వ్యాకరణాది శాస్త్రాలు రాస్తే వాళ్ళకి తెలిసిన దాన్ని కొంచెం కొంచెంగా రాశారు అనే ఉద్దేశం. ఎందుకంటే మనం ఎంతో రాయాలనుకుంటాం, కలం పట్టుకునే వారికి ఏమవుతుందో అంత ఊడిపోతా ఉంటుంది. వచ్చేస్తుందా లేదా? అంత కొంత గుర్తుకొస్తుంది, కొంత గుర్తుకు రాదు. గుర్తుకొచ్చినా రాసేదానిలో సమన్వయం అవుతుంది కాదు. సమయం మాత్రమే పెడతాం, సమయం పక్క పెడతాము, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వాడుకుంటుంటాము. ఇట్లా ఎన్నో మిగిలిపోతా ఉంటాయి. అటువంటిప్పుడు నువ్వు రాసిన దానికి
నీ దగ్గర ఉన్న జ్ఞానానికి ఏమాత్రం పోలిక ఉండదు. అక్కడ నుంచి పావలా అయితే నీ దగ్గర ఉన్నది రూపాయి, అంతే కదా. నీ ఇంట్లో ఎంతో సామాన్ ఉంది, ఈరోజు బయటకు వచ్చింది ఎంత, కొంత తినేదాని కొరకు. అంటే ఇంకెంత సామాను ఉందా లేదా ఇంట్లో, అప్పుడు బాగా గుర్తుకొచ్చేసింది. ఉంది అని గబుక్కం సమాధానం వచ్చింది. ఎందుకంటే ఏంటి, ఇంట్లో 10 కిలోల బియ్యం ఉంటే నీ ముందుకు వచ్చింది ఎంత, 1 కిలో బియ్యం అనుకోండి. అంటే నీ ద్వారా బయటకు వచ్చింది కదా, దానికంటే ఎక్కువ ఉందని ఇంకా అనుకోవాలా, తక్కువ ఉందని అనుకోవాలా? అంటే అయిపోతే అసలు కూడా ఉండదు కదా అని ఒక భావన అంటారు, అది వేరు సంగతి. కిలో బియ్యం బయటకు వస్తే మిగతా లేదంటే ఆ సమాధానం వేరు. కాకపోతే ఇక్కడ జ్ఞానం కాబట్టి, జ్ఞానస్వరూపుడైన తత్వం నుంచి ఆ శాస్త్రం బయటకు వచ్చింది కాబట్టి అది జ్ఞేయక దేశం మాత్రమే, అంతా కాదు. అంటే అందుకంటే కూడా ఎక్కువ ఎవరు అంటే అది ఆయన కారణము అని చెప్పేదానికి కారణం. అందువల్ల ఏకదేశ అర్థమపి, ఒక దేశంలో ఉండే అర్థాన్ని కూడా తతోప్య అధికతర విజ్ఞాన అయితే, అంటే బయటకు వచ్చిన దానికంటే ఎక్కువ విజ్ఞానం కలిగిన వారు అని మనం ఎట్లాగైతే అనుకుంటున్నాం. ఎవరిని గురించి? అది రాసిన వాడిని గురించి. అట్లాగే ఇక్కడ ఏంటి ఉపమానం కదా. తర్వాత ప్రసిద్ధంలోకి కిం వక్తవ్యం అనేక శాఖా భేద భిన్నస్య దేవ తిరియక్ మనుష్య వర్ణ ఆశ్రమాది ప్రవిభాగ హేతో ఋగ్వేదాది ఆఖ్యస్య సర్వజ్ఞానాకరస్య అప్రయత్నేనైవ లీలాన్యాయేన పురుష నిశ్వాసవత్ యస్మాత్ మహతో భూతాదియోని సంభవ. ఇంతవరకు చెప్పేశారు. ఆ శాస్త్రానికి ఆ తత్వానికి ఏం సంబంధమో చెబుతూ ఉన్నాడు. కేవలం సామాన్యమైన వాడు రాసిన ఆ శాస్త్రానికే తెలిసిన దానికంటే తక్కువ రాస్తాడు కదా, మరి పరమాత్మ యొక్క స్వరూపం ఎటువంటిది అని అంటావేమో. కిము వక్తవ్యం, ఆ శాస్త్రం ఎట్లాగుంది? అనేక శాఖాభేదాలు, ఒక్కొక్క శాఖ, ఒక శాఖ కాదు, 2 శాఖలు, ఎన్నో శాఖలు ఉన్నాయి. అరుక్ శాఖ అని ఇంకేంటో రకరకాలైన శాఖలు. ఇప్పుడు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క శాఖ కూడా చెప్పుకుంటుంటారు బ్రాహ్మణ శరీరాల్లో. మీరు ఏం శాఖ అంటారు, ఇంకా వగేరా వగేరా. అనేక శాఖల భేదంతో కూడుకుని ఉంది. ఒకటైందా? శాస్త్రం ఎలా ఉంది? అనేక శాఖా భేదం. అది ఒక శాఖకు సంబంధం లేదు. శాఖ అంటే ఏంటి? కొమ్మ కదా. శాఖ అంటే సంస్కృతంలో కొమ్మ అని కూడా వస్తుంది. వేదం అనే వృక్షానికి మామూలు ప్రయోజనం కొరకు వాడుకుని ఈ యొక్క శాఖలు, సామాన్య వృక్షంలో ఎట్లా 5 శాఖలు, శాఖలకు ఉపశాఖలు ఉన్నాయో, దాని పండ్లు వేరు, దాని యొక్క స్వభావ స్వరూపాలు వేరువేరుగా ఉన్నాయో, అట్లాగే వేదం అనే ఆ వృక్షానికి రకరకాలైన శాఖలున్నాయి. ఆ శాఖలు భిన్న భిన్నంగా ఉన్నాయి. అంతేకాకుండా దేవ అంటే దేవతలను, తిరియగ అంటే అడ్డంగా నడిచేవి. ఏంటి అడ్డంగా నడిచేది? ఏమీ లేవా? ఎప్పుడు చూడలేదు అడ్డంగా నడిచే వాటిని. మనిషి తప్ప అన్ని అడ్డంగానే నడుస్తాయి కదా. మరి మానవేతర శరీరాలు తప్ప మిగతా అన్ని కూడా అడ్డంగా నడిచేవే. అడ్డంగా ఉండే, నిలువుగా ఉండేది ఒక మనిషే. ఆఖరికి నీకు చూస్తే పశువు పక్షులు వగైరా వగైరా కూడా అడ్డంగానే ఉంటాయి. తేళ్లు, బల్లులు, గిల్లులు అన్ని కూడా. తిరియగంటే ఏంటిది? అడ్డంగా ఉండేవి. దేవతలు ఎట్లా ఉంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళు కూడా నిలువుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకంటే ఉత్తమమైన వాళ్ళు కాబట్టి వీళ్ళు నిలుగానే ఉంటారు అనుకోండి. అందువల్ల మానవేతరం అన్నీ కూడా తిరియగ జంతువుల కిందకే వచ్చేస్తే అడ్డంగా ఉండే వాటిల్లో కూడా సరైందా? ఒకటి అయిందా? దేవ తిరియగ. మనుష్యులకు సంబంధించినవి, దేవతలకు సంబంధించినవి, తర్వాత పశుపక్షాలకు సంబంధించినవి, ఇంకేంటి వర్ణాన్ని, మనుషులలో కూడా ఆ 4 వర్ణాలను గురించి బోధించేది. ఆశ్రమ అంటే 4 ఆశ్రమాలను గురించి బోధించేది. వీటి ప్రవిభాగ హేతో, వీటి యొక్క విభాగాన్ని వేరువేరుగా చేసి చూపిస్తుంది. ఇది మనుషులది, ఇది తిరియకులది, ఇది దేవతలది, ఇది ఈ వర్ణాంది, ఇది ఆశ్రమాంది, ఇది స్త్రీలది, ఇది పురుషులది, ఇది రాజులది, ఇది బాగా, ఇది ఫలానా, ఇది పుత్రులది, ఇది రకరకాలైన విభాగాలు ఉన్నాయి లేవా. దీనికి సంబంధించిన ఆ ధర్మం ఇది అని
బోధిస్తూ ఉంటుంది. అందుకొరకు శాఖాభేదము, ఆ శాఖాభేదంతో కూడా తర్వాత ఈ జీవభేదము, దేవతరి మనుషు అదంతా కూడా జీవభేదమే కదా, వాటి యొక్క భేదాన్ని కూడా కలిగి ఋగ్వేదాధ్యాఖ్యస్య అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద అనే 4 భేదాలు కలిగిన ఆ శాస్త్రము ఎక్కడి నుంచి వచ్చింది? సర్వజ్ఞానాకరస్య, సమస్త జ్ఞానాలకు ఆకరం అంటే అది బ్యాంక్ అంటే మీ ఇంగ్లీష్ అనుకోండి, కోశం. సమస్త జ్ఞాన సముద్రం అంటే ఊరికే జ్ఞాన సముద్రం. అది సమస్త జ్ఞానాలకు సముద్రం లాంటిది. ఎవరు? పరమాత్మ. సర్వజ్ఞానక ఆకరస్య, సమస్త జ్ఞానాలకు సముద్రమైంది, జ్ఞాన స్వరూపమే కదా. అలాంటి తత్వం నుంచి అప్రయత్నేనైవ, ఏ ప్రయత్నం లేకుండానే అన్ని ధర్మాలతో కూడుకున్న ఆ పరమాత్మ నుంచి ఏ ప్రయత్నం లేకుండానే లీలాన్యాయేన, ఇంత తొందరగా ఇంత తేలిగ్గా అవుతుందని నేను అనుకోలేదు, అంత విచిత్రంగా జరిగిపోయింది అంటాం లేదా? ఏదన్నా వస్తే, ఏదన్నా మనం అనుకున్న పని తొందరగా అయిపోయింది, పరిశ్రమ లేకుండా అయింది అనుకుంటే ఇంత తేలికగా ఇంత తొందరగా అవుతుందని నేను అనుకోలేదు. అట్లాగే ఇది కూడా ఏ ప్రయత్నం లేకుండా లీలా న్యాయేన, అదొక లీలా అన్నట్టుగా ఏమైంది? పూర్వ